ఫైనల్ గా అయితే వార్ 2 మూవీ నుంచి అయితే ఒక పోస్టర్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడే 5 days కలెక్షన్స్ సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ పోస్టర్ ఇదే. 5 రోజులకి వార్ 2 మూవీ వచ్చేసి 200 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏరియా వైజ్ ఇండియా అలాగే ఓవర్సీస్ రెండు కూడా వాళ్ళు లిస్ట్ చేసి వాళ్ళే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎస్ఆర్ ఫిలిమ్స్ వాళ్ళు ఒరిజినల్ కలెక్షన్స్ పోస్ట్ అయితే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కాబట్టి కొంచెం ఐటీ రైళ్లు కూడా ఉంటాయి కాబట్టి వారు ఒరిజినల్ ఫిగర్స్ ఎప్పుడు కూడా పోస్ట్ అయితే చేస్తారు. 5 days తర్వాత ఫైనల్ గా అయితే పోస్టర్ అయితే దింపడం అయితే జరిగింది. ఆ పోస్టర్ లో వచ్చేసి వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి $34 million అయితే వచ్చిందని చెప్పి అయితే పోస్ట్ అయితే చేశారు. అంటే $34 million అంటే యూజువల్ గా మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 300 కోట్లు. అలాగే ఇండియా నుంచి చూసుకుంటే 240 కోట్లు వచ్చాయని చెప్పి అయితే పోస్ట్ అయితే చేశారు. ఓవర్సీస్ నుంచి 60 కోట్లు అని చెప్పి అయితే పోస్ట్ అయితే చేయడం జరిగింది. టోటల్ గా 300 కోట్లు 5 రోజులకి అయితే రావడం అయితే జరిగింది. 1.5 రేటింగ్ తో ఈ రేంజ్ లో కలెక్షన్స్ 5 days కి రావడం గ్రేట్ అనే చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ ఏ మూవీ కూడా 0.5 రేటింగ్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. ఓవర్సీస్ నుంచి 6.9 millions అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఈ విధంగా వెళ్తుంటే ఓవర్సీస్ ఒక 10 millions వరకు అయితే వెళ్ళొచ్చు. ఫైనల్ గా ఎస్ఆర్ ఫిలిమ్స్ వాళ్ళు పోస్టర్ దింపడానికి సంతోషపడే లోకే ఆ పోస్టర్ చూస్తుంటే ఆల్రెడీ మనం చూసిన పోస్టర్లే దింపడం అయితే జరిగింది. సో ఇన్ని రోజులుగా మనం ఎదురైతే చూసాము పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫైనల్ గా అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే ఈ మూవీకి వచ్చేసి అయితే జనాలు అటు తెలుగు ప్రజలు కానీ బాలీవుడ్ అనేసి కానీ చాలా ఆర్ట్స్ గా అయితే ఉన్నారు. అది ఎందుకో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మూవీ మరీ ఫ్లాప్ డిజాస్టర్ రేంజ్ అన్న కూడా కాదు, జస్ట్ యావరేజ్ అని కూడా అనుకోవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుందని అంటారు తప్ప మరి డిజాస్టర్ ఫ్లాప్ అనే రేంజ్ కూడా కాదు. బట్ అయినా కూడా జనాలు అందరూ మరి ఏందో తెలియదు, అది ఒక వైపుకి అయితే వెళ్ళిపోయారు. అంటే వార్ 2 మూవీ అని కనిపిస్తే చాలు ఆ మూవీ ఇంకా చూడకూడదనే వైపులో అయితే ఉన్నారు. అదేంటో అర్థమే అవ్వట్లేదు నాకైతే. సో జనాలు ఎందుకు ఇంత ఆర్ట్స్గా ఉన్నారు? ఒక తెలుగు హీరో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఇంతకుముందు ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు కూడా జనాలు కూడా ఇదే విధంగా ఆర్ట్స్గా అయితే ఉన్నారు. మరొక తెలుగు హీరో బాలీవుడ్ లో డెబ్యూట్ చేస్తే ఎందుకు నచ్చదో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఆదిపురుష్ టైంలో కూడా ప్రభాస్ గారి లుక్స్ మీద విఎఫ్ఎక్స్ మీద చాలా ట్రోల్ అయితే చేస్తారు. బట్ వార్ 2 లో లుక్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగున్నాయి. అండ్ తారక్ అన్నని సూపర్ గా ప్రెజెంట్ అయితే చేశారు. అయినా కూడా మూవీ మీద ఇంతగానం ట్రోలింగ్ ఎందుకు ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఓవరాల్ గా ఒక తెలుగు హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే వాళ్ళకి నచ్చదేమో అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈసారి మొత్తంగా మిస్ఫేర్ అయితే అయ్యింది. ఎలా అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చారు. తెలుగు ఆడియన్స్ ఎందుకు ఈ విధంగా ఆర్చుగా ఉన్నారో అర్థం అవ్వట్లేదు. ఫర్ ద ఇంపాక్ట్ కూలీ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. అండ్ ఆ కూలీ కూడా చేసిన క్యాంపెయిన్ అలాంటిది. అంతే కదా, ఒక ప్రమోషన్ ఒక మినిమం ఒక ఇంటర్వ్యూ గానీ లేకుంటే ఒక ప్రీలీజ్ ఈవెంట్ కూడా నాగవంశీ బతిమాలితే గానీ చెయ్యలేదు. మరి ఎటువంటి ప్రమోషన్ కంటెంట్ లేకుండా అసలు ఎటువంటి ఊపు ఐపు లేకుండా మూవీ రిలీజ్ చేస్తే మరి ఎలా ఉంటుంది చెప్పండి. అన్ని విధాలుగా అన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటే ఇక బెటరే మనము. సో ఓవరాల్ గా అయినా కూడా 5 days కి 300 కోట్లు కలెక్ట్ చేసిందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. తెలుగు వర్షన్ వచ్చేసి దాదాపు 100 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసి ఉంటది. మన ఏపీ అండ్ తెలంగాణ గానీ లేకుంటే ఓవర్సీస్ గానీ మొత్తం అన్ని కలిపి చెప్తున్నాను. సో ఎటు విధంగా చూసినా కూడా ఈ మూవీ తారక్ అన్నకి బాలీవుడ్ లో ఇమేజ్ కోసం చేశాడు కాబట్టి అక్కడ ఆడియన్స్ అయితే తారక్ అన్ని యునానిమస్ గా యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఎందుకంటే చాలా మంది కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆడియన్స్ కి మాస్ బెల్ట్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా ఎన్టీఆర్ నేల్ తో మిగతా వచ్చే మూవీస్ తో బీభత్సం సృష్టిస్తాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇది గైస్, ఇక వాటు మనము ఎన్ని మాట్లాడుకున్నా ఈ రేటింగ్ తో ఈ రేంజ్ లో కొట్టడం కూడా ఆర్ట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.